చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి. అందులో మొక్కలు పెంచుకొని వాటి సేవ చేసుకుంటూ వాటి వల్ల ప్రయోజనాలు నాకు చాలా అంటే చాలా పిచ్చి అండి. చెట్లు తెచ్చుకొని మన చేతులతో పెంచి అవి పెరుగుతూ ఉంటే చూస్తే ఆ ఆనందం వేరు ఫ్రెండ్స్. గార్డెన్ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు, కానీ మా ఇంటి మేడ మీద అదే డాబా పైన చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాను. అందులో ఈ మల్లె చెట్టు, మల్లె పువ్వులు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. మల్లె చెట్టు చిన్నది తెచ్చి నాటానండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిన్నది తెచ్చి నాటాను. ఇంతవరకు పెరిగింది. ఇది ఇంకా పెరగాలి. పెరిగిన తర్వాత ఏమో ఈ ఇయర్ ఇస్తుందో ఇవ్వలో పువ్వులు తెలియదు. నెక్స్ట్ ఇయరే అనుకుంటున్నాను. ఇది మల్లెపూల చెట్టు. చూస్తున్నారు కదా, మల్లెపూల చెట్టు నా చేత వేసాను, పెరిగింది. వీటికి గత్తం టీ వడకట్టింది చూస్తున్నాను కదా, అది వేస్తున్నానండి. అలా అని చెప్పి పెరిగింది. నెక్స్ట్ ఇవి గుండు మల్లె పువ్వులు. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఇది పెరుగుతూనే ఉంది. ఇంకా ఇంతవరకు లెంతీగా అయింది. నెక్స్ట్ ఇది కస్తూరి చెట్లు అంటారు. వీటి వాసన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పెడితే చాలా మంచిదండి. వాసన అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ముల్లిగోరెంటి పువ్వులు అండి. సీజన్ అయితే అయిపోయింది. పువ్వులు బాగానే పూసాయి. బాగా ఎంజాయ్ చేశాను. మనుషులకు నమ్ముకునే కంటే మొక్కలకు నమ్ముకుంటే బెటర్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇలా అన్నాను ఏమంటే కొన్ని సందర్భాల్లో అలా అనాల్సి వచ్చింది. నెక్స్ట్ పువ్వులు చూస్తున్నారు కదా, వాళ్ళ పువ్వులు. ఇది లక్ష్మీ స్వరూపం అండి. పువ్వులు ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఇవి కూడా రోజుకి కొన్ని పోస్తూ ఉంటాయి. నేను దేవుడికి పెడుతుంటాను, ఒక్కొక్కసారి నేను పెట్టుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇది గోరింటాకు చెట్టు. ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. గోరింటాకు వల్ల మన గోర్లకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరింటాకు చెట్టు ఎక్కడో ఏవి తెచ్చుకునే కంటే ఇంట్లో చిన్న మొక్క తెచ్చి వేసుకున్నాను. ఇలాగైతే పెరిగింది గోరింటాకు చెట్టు. మనం తీస్తూనే ఉంటే అవుతూనే ఉంటుంది. లెందీగా అయింది గోరింటాకు. చాలా అయితే చాలా హెల్ప్ చేస్తుంది ఇది నాకు. అందరూ ఆ మెహందీ కోన్స్ తెచ్చి పెట్టుకుంటారు, బట్ మేమైతే అలా కాదు. ఈ ఆకు తీసి గోరింటాకు రుబ్బుకొని చేతులకు పెట్టుకొని ఆ ఆనందమే వేరు. ఎందుకంటే ఇంట్లో ఉన్న గోరింటాకు కాబట్టి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గోరింటాకు చెట్టు ఇదంతా అయింది ఫ్రెండ్స్, ఇంత లెందీగా అయింది. నెక్స్ట్ కలబంద చెట్టు. ఇది ఇంట్లో ఉంటే నరదృష్టి పడదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కలబంద ఉండాలి. చిన్న మొక్క తెచ్చి వేసాను. ఇలా అయితే కలబంద గ్రోగా పెరిగింది. కలబంద వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కలబంద చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకు, ఇంటికి ఉంటే లక్ష్మీ స్వరూపం ప్లస్ నరదృష్టి కూడా పడదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కలబంద. మా డాబా పైన ఉన్న మొక్కలైతే నేను ఇలా చూపించాను. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాను.